హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలాజీ అనాలా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ చాలా రోజులు అవుతుంది రైడ్కి అయితే పోక నేను. ఈరోజు అయితే అంటే వెళ్ళా ఈ మధ్య కొన్ని గణపతి వ్లాగ్స్ ఇట్లా తీసుకున్నా, అవి కూడా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే బండి అయితే చాలా దుమ్ము పట్టింది. ఈ మధ్య అసలు బైక్ తీయలేదు నేను, 20 days పైన అవుతుంది. ముందు టైర్ అయితే మొత్తం పూర్తిగా అరిగిపోయింది, బోర్డుగుండా అయిపోయింది నాది. అదనమాట. కేరళ వచ్చిన తర్వాత మారుద్దాం అనుకున్నా, అసలు కేరళ పోయేటప్పుడు మారుద్దాం అనుకున్నా, కుదరలా. ఇప్పుడైతే ముందు టైర్ మారుద్దాం, వెళ్ళి MRF షోరూమ్కి వెళ్ళిపోయి రేడియల్ టైర్ ఒకటి వేపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో బైక్ ఇంజన్ ఆయిల్ మార్చాలి, అది నేను కావాలనే ఇప్పుడు దాకా హోల్డ్ చేశా. ఎప్పుడు నేను అది 3.5 కిలోమీటర్స్కి 3.5K కిలోమీటర్స్కి నేను సర్వీస్ చేస్తాను. 5,000 కిలోమీటర్స్ అది చేసుకోవచ్చు అంటారు, బట్ ముందుగానే చేసుకుంటే మంచిది, ఇంజన్ లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. ఈసారి అయితే తెలుసా, కేరళ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ చేద్దాం అనుకున్న పని అది. పోయి కూడా ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది, అదైతే కుదరలేదు. నియర్లీ 8,000 కిలోమీటర్స్ తిరిగింది. నా మీటర్ కూడా చూపిస్తా, స్పీడోమీటర్ చూడండి. ఇప్పుడైతే నేను మా మమ్మ వెళ్ళిపోయి షోరూమ్కి వెళ్ళిపోయి టైర్ వేపిద్దాం అనుకుంటున్నాం. అది హియర్ ఈస్ అవర్ బైక్. చూడండి, మొత్తం దుమ్ము అయితే ఉంది బైక్ అంతా. సర్వీస్ కూడా చేయాలి. చూడండి, బోడుగుండు, అసలు గ్రిప్పే కనిపించట్లా. అండ్ దీనికి వచ్చేసరికి మనం ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి, నేను చూపిస్తా. దానికోసం పర్టికులర్గా డెడికేటెడ్ వ్లాగ్ దిద్దామని ఒక వీడియో పెడదామని చెప్పి అనుకుంటున్నా. సో నేనే చేస్తాను, ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా చూపిస్తా. ఇక్కడైతే చూడండి, ట్రిప్ 2 వచ్చేసరికి 793 కిలోమీటర్స్ ఉంది. 800 కిలోమీటర్స్ దాకా వచ్చేసింది. రీసెంట్గా చేసింది ఇది. ఓడోమీటర్ చూసారా, 41,308 కిలోమీటర్స్ అయితే ఉంది మంది. ట్రిప్ 10, ట్రిప్ 2. ఓకే, యా గైస్, చాలా రోజుల తర్వాత బండి తీసాం మళ్ళీ మనం. కెమెరా యాంగిల్ ఎలా ఉందో తెలియదు నాకైతే. కొంచెం జేమౌంట్ అనేది కొంచెం అట్లా ఉంది, అటు ఇటుగా ఉంది. ఐ హోప్ వ్యూ మంచిగానే వస్తుంది అనుకుంటా. నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు బీరంగూడలో ఉన్నా. దగ్గరలో ఉన్న MRF షోరూమ్కి అయితే వెళ్ళిపోవాలి మనం. వెళ్ళిపోయి బీరంగూడలో ఆ కమాండ్ సైడ్ అయితే షోరూమ్స్ ఉంటాయి, చూసి వేయించాలి. యాక్చువల్గా నేను కేరళ వీడియోలు కూడా పెట్టలేదు, పెట్టాలి, అవి కూడా పెడతాను. ఒక కేరళ వీడియో, వర్కాల వీడియో, బీచ్ వీడియో ఒకటి మిస్సింగ్ అయిపోయింది నాకు. అది అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది. రీసెంట్గానే దొరికింది మెమరీ కార్డ్, అది దాంట్లో డేటా అంతా ఉంది, ఎక్కడికి పోలేదు. సో త్వరలో అది కూడా అప్లోడ్ చేసేస్తాం, ఇంకా గ్యాప్ ఇవ్వకుండా. వర్కాల వీడియో ఒకటి రావాలి, గణపతి వీడియో వస్తుంది. అండ్ ఆల్సో మన బండి ఇప్పుడు టైర్ చేంజ్ చేసేది ఒకటి వస్తుంది. నేను ఇంజిన్ ఆయిల్ నేనే చేస్తా, చేంజ్ చేసి చూపిస్తా. అసలు ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అది పెద్ద ఏదో అనుకుంటారు, అంత అవసరం లేదు. అది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు మనమే, టూల్ కిట్ ఉంటే సరిపోతుంది. అది కూడా చేంజ్ చేసి చూపిస్తాను నేను. ఉన్నాయి ఈ వీడియోలు అయితే చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే వీడియోలు తీస్తాను నేను, బయటికి వెళ్ళి నేను ఖాళీగా ఉన్నాను. ఎప్పుడు ఏదోటి బయటికి వెళ్ళి తీస్తానే ఉంటా. ఆ వీడియోలు ఎడిట్ చేసేకే నాకు కొంచెం టైం లేదు, మధ్య బిజీ ఉన్నా. ఊరెళ్ళి వచ్చాను నేను కూడా, హైదరాబాద్లో లేను, కనిగిరి వెళ్ళి వచ్చా. అది అని చేద్దాం. ఇప్పుడు ఇంకా బ్రేక్స్ ఇవ్వనులేండి, చాలామంది అడుగుతూ ఉన్నారు. అది బ్రేక్స్ అయితే ఇవ్వను ఇంకా. నేను వెనక టైర్ కూడా అపోలో H1 వేయించిన, 155/60 వస్తుంది. రేడియల్ టైర్, అది స్టీల్ బెల్టెడ్ రేడియల్ టైర్. ఇంకోటి అసలు టైర్ గురించి కూడా చెప్తాను నేను, బేసిక్ చెప్తా నాలెడ్జ్. ఈరోజు అందరికి తెలియదు అనమాట, కొంతమందికే తెలుసు. ఎంత స్పీడ్ పోవాలి అనేది కూడా ఉంటుంది. మనం మామూలు టైర్ల మీద 100 ఈసీ కొట్టేస్తాం, అట్లా కాదండి.
ఒక్కొక్క టైర్ని బట్టి 100 దాకా పోవచ్చు. కొన్ని టైర్స్ 120 సపోర్ట్ చేసే స్పీడ్, ఇంకొంటి 140, 180 అలా ఉంటాయి అనమాట. ఏ టైర్ మీద పడితే ఆ టైర్ మీద పోకూడదు, ఆ స్పీడ్కి పేలుతాయి టైర్లు. చాలా ఇన్సిడెంట్లు నేను చూసా కూడా. అదే ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే టైర్స్ గురించి కాబట్టి చెప్తున్నా. టాపిక్ మంది టైర్ గురించి కదా, అట్లా చెప్తున్నా. ఇటు నుంచి వచ్చినాం మనం, యూటర్న్ చేసుకుని వచ్చినాం ఇప్పుడే. ఇదో కమాన్. ఇటు సైడ్ లెఫ్ట్లో మనకి షోరూమ్స్ ఉంటాయి అనమాట. బజాజ్, సుజుకి అన్ని ఇటే ఉంటాయి. ఆటోమొబైల్ షాప్స్ కూడా ఇక్కడ ఎక్కువే, అటు ఇటు 2 ఉంటాయి. మామ చెప్పింది ఇక్కడే సుజుకి షోరూమ్ పక్కనంట. మొన్న మామయ్య బండి కూడా సర్వీస్ చేయించినాం, జిక్సర్ది ఇక్కడే ఇచ్చినాం, దాని పక్కనే అంటున్నాడు. మరి ఎంఆర్ఎఫ్ నేనే అంత గుర్తులేదు నాకు, ఇక్కడ చూసినట్టు ఇక్కడే అంటున్నాడు. యా అక్కడ ఉంది. అవునవునవును, ఇదండి ఇక్కడ ఉంది ఎంఆర్ఎఫ్. అబ్బా మొత్తం బురదే. వచ్చేసినాం మొత్తానికి షోరూమ్ దగ్గరికి. ఇక్కడ మనం టైర్లు మాట్లాడి చేద్దాం. మనమైతే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షోరూమ్లో అయితే ఉన్నాం. ఎటు చూసిన టైర్లే, బండ్లయే కాదు కార్లు, ఈ ట్రాక్టర్ అన్నీ ఉన్నాయి. పెద్ద షోరూమ్ లాగే ఉన్నాయి. పైన చూడండి సీలింగ్ కూడా టైర్ మోడల్ వేశారు యూనిక్గా. ఇది మన టైర్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ నా బైక్కి స్టాక్తో వచ్చింది 100/80 17 ఇంచెస్ టైర్. 52P వస్తుంది అనమాట. ఇది ఎంఆర్ఎఫ్ డైలాగ్ గ్రిప్ జాపర్ అనమాట. అది ఇదండి మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసరికి ఈ స్పీడ్ చార్ట్ అనమాట. చూసుకోండి ఒకసారి. సింబల్స్, దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్ సింబల్స్ ఇట్లా ఉంటుంది. మనకి మ్యాక్సిమం P వస్తుంది టైర్స్కి, మన 52P అనమాట. P ఉంటే 150 వరకు వెళ్తుందంట మ్యాక్స్ స్పీడ్. ఇదిగోండి 52 ఉంది కదా ఇక్కడ. అంతవరకు పోవచ్చు. ఓకే, ఇదేనన్నా 13-24. 13 అంటే మంత్, వీక్. 13 అనేది వీక్. ఓకే, 13 వీక్. 52 వీక్స్ ఉంటాయి కదా మనకి ఇయర్. ఓకే ఓకే, అంటే 13 వీక్ 24 ఇయర్. ఓకే గాయ్స్, ఇది మీరు చూసుకునేటప్పుడు ఇవి చూసుకొని తీసుకోండి. ఒక 1 ఇయర్ అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, బట్ ఇది వచ్చేసరికి మనకి 2 చెప్తున్నారు అనమాట, విత్ ఫిట్టింగ్ అనమాట. అదే ఇదిగోండి బండి కూడా అక్కడే ఉంది వెనక, చేస్తున్నారు మంది. అవునన్నా, అంటే ఉండేది ఇక్కడే ఇప్పుడు. అదే ఉండేది ఇప్పుడు జాకీలాగా కార్లకి కట్టినా, దీనికి కూడా ఇక్కడ చూసారా జాకీలాగా అనమాట. ఇది హైట్ పెంచేస్తారు ఇప్పుడు, టైర్ ఎయిర్లో ఉందన్నమాట. పడుతుంది. ముందు టైర్ అయితే పీకేసిరు, ఇప్పుడు వీళ్ళు చూపిస్తా. ఇది వచ్చేసరికి వర్క్ షాప్ అనమాట. గాలి తీసేసాడు మన దానికి.
ఇప్పుడైతే టైర్ రిమూవ్ చేసేస్తారు రిమ్లో నుంచి. టైర్ రిమూవ్ చేస్తున్నారు రిమ్లో నుంచి. రిమ్ అయితే వచ్చేసింది మనకి. వైట్ అలాయ్ వీల్ మంది. ఈ వైట్ అలాయ్ వీళ్ళు తలనొప్పి, ఎందుకంటే బాగా మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట. దుమ్ము పడితే చూడండి ఇక్కడ ఎట్లుందో అది. అంటే ఈజీగా ఎక్కడానికి అన్న అది టైరు, ఈజీగా ఎక్కడానికి ఆయిల్ పూస్తున్నారు. అంతా హైడ్రాలిక్కే మిషన్స్తో అయిపోయింది టైర్. ఎయిర్ అయితే పెడుతున్నారు కూడా అన్న. క్యాల్గా టప టప వస్తుంది సౌండ్. ఫస్ట్ ఎయిర్ పెట్టి చెక్ చేసుకుంటాను. టైర్ అయితే రీఫిట్టింగ్ అయితే చేసేస్తున్నారు టైర్ మంది. ఇంకా అన్న వాళ్ళు అయితే మనకి ఫిట్టింగ్ కూడా ఫ్రీగా చేసిస్తా అంటున్నారు. మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి ఉండదంట. అదే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మన స్టోర్కి అయితే విజిట్ చేయండి అన్న, రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తా అంటున్నాడు. అదే గైస్, నేనైతే ఫస్ట్ అయితే రేడియల్ టైర్ వేపిద్దాం అనుకున్నా. మన సైజులో రేడియల్ టైర్ అయితే లేదు. MRF C1 అనే ఒకటి ఉంటుంది రేవు డ్యూక్స్కి, అది అనమాట. సో నేను ఇదే వేపిస్తున్నా. ఎందుకంటే ఇంకోటి నేను ఇప్పుడు టైర్ మారిస్తే పెద్ద టైర్ వస్తుంది, అంటే విడ్త్ పెరిగిద్ది, హైట్ తగ్గిద్ది అనమాట. ఇప్పటికే నేను వెనకది కూడా తగ్గించా, పెద్ద టైర్ వేసి 150 అపోలో ఇచ్చాను. సో నాకు తగులుతున్నాయి కింద స్పీడ్ బ్రేకర్స్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ. అది నేను ముందు ఫ్రంట్ కూడా హైట్ తగ్గిస్తే ఊరుకూరుగా తగులుతాయి గుంతల్లో. ఇప్పుడు మనం స్పీడ్స్ పోతాం, సడన్గా మంచి స్పీడ్లో ఉన్నప్పుడు 100+ ఉన్నప్పుడు నేను సడన్గా గుంత వచ్చింది అనుకో అవుట్ అవుతాం. అది అందుకనే నా భయం వేసి, సో నేను ముందుదైతే తగ్గియట్లా, ముందుదైతే అదే ఉంచుతా, వెనక తగ్గించేసా ఆల్రెడీ. అది ఇది వచ్చేసరికి ఎయిర్ ప్రెషర్ కన్వర్షన్ చార్ట్ అనమాట. ఇది వచ్చేసరికి స్పీడ్ రేటింగ్ ఆల్రెడీ చూపించాం కదా, స్పీడ్ రేటింగ్ చూడండి. ఇదేమో లోడ్ ఇండెక్స్. ఇది వచ్చేసరికి ఎయిర్ ప్రెషర్ కన్వర్షన్ చార్ట్ అన్న. ఇప్పుడు ఇది ఎట్లా, ఇది 200 kg వరకు లోడా? అది మనకి కేజీ లోడ్ అనమాట. ఇండెక్స్ 180 kg వరకు ఇండెక్స్ ఇట్లా పెట్టుకోవాలి. ఇది మెన్షన్ చేయాలి, ఎందుకంటే రోడ్స్ అండ్ అప్ రోడ్స్ ఉంటాయి కదా. అవునవును, రఫ్ రోడ్స్ కానీ ఆఫ్ రోడ్స్ కానీ అట్లాంటి వరకు కొంచెం ప్రెషర్ ఒక 2-3 PS ఎక్కువ పెట్టుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. కంపెనీ రిక్వైర్ చేసిన దానికంటే ఒక 1-2 PS ఎక్కువ పెట్టుకోవాలి. 1-2 PS ఆఫ్ రోడ్ వెళ్ళినా, లాంగ్ రైడ్ వెళ్ళినా, ఎండాకాలం సమ్మర్లో అయితే మాత్రం ఒక 1-2 PS ఎక్కువ పెట్టుకోవాలి. అది తొందరగా దిగుతుంది సార్ ఇంకా సమ్మర్లో. వింటర్లో ఎక్కువ దిగదు. ఓకే, ఎయిర్ అనేది డౌన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఇక్కడ 200 ఉంది కదా మనకి లోడా, ఇది ఐ మీన్ బరువా? కేజెస్. 200 kg ఎయిర్ పెట్టుకోవాలని కాదు, ఇంత ఎయిర్ పెట్టుకోవాలని కాదు, బట్ దాని ఇండెక్స్ ప్రైజెస్ అనమాట లోడెడ్. ఓకే, అంటే మనం ఇంతవరకు క్యారీ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అంటే ఆ ప్రెషర్ పైన. ఓకే, ఇప్పుడు మనం ఇది 52 అనేది మన టైర్ సైజ్ 52 PN ఉంది కదా. ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఇండెక్స్లో. ఓకే, వాడు అసెట్ చేశాను అనమాట అది. అంటే ఇప్పుడు మనం ఈ ప్రెషర్ అయితే ఎంత ఉందో ఈ స్పీడ్ రేటింగ్ దాంట్లో ఇంతవరకు మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ కేజెస్ వరకు స్టాండ్ టైప్ కాదు. ఓకే,
కదిలితే అవసరం లేదు, స్టాండ్ బైగా. ఓకే, అర్థమవుతుందా? ఒక వెయిట్ని స్టాండ్ బైగా పెడితే వెయిట్ ఎక్కువ తీసుకుంటాం. అవును, మనం కదిలితే 200 కిలోలు పెట్టినా కూడా ఏం కాదు. ఓకే, దాని ప్రెషర్ అన్నమాట. ఓకే, అక్కడ వరకే దాని కెపాసిటీ. ఇప్పుడు ఈ 52 అనేది మనకి ఎయిర్ ప్రెషరా? ఎయిర్ ప్రెషర్. ఇది హెవీ వెయిటింగ్స్ పెట్టుకుంటాం దీనికి, ఎల్టీ వెహికల్స్. ఓకే, లైట్ కార్లకి 35 PSI 36 PSI అంతే. ఇప్పుడు మనం 33 PSI నుంచి 36 PSI ఎనీ సీజన్. ఇవి మళ్ళీ పెట్టేది ఎల్టీ వెహికల్స్. ఓకే, ఎల్టీ అంటే మనకి లైట్ ట్రక్, టాటా ఏస్, మన హ్యాపీ సిటీ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి. థ్యాంక్స్ అన్న, మన వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు. అది అన్న, ఇది మన ఒకసారి అడ్రస్ చెప్పరా మంది? ఇది వచ్చేసి బీరంగూడ ఆర్సీపూర్ అంటారు దీన్ని. ఓకే, డిమార్ట్ లైన్లో ఉంటుంది, 2 hours డిమార్ట్ లైన్, పట్టణచేరి రోడ్, డిసైడ్ సుజుకి షోరూమ్. ఎవరైనా చెప్తారు మీకు అది అడ్రస్, చాలా పాత షాపే, మీకు నిజాంపూర్ రేట్లోనే ఉంటాయి. అది వారంటీ ఎట్లా దాని గ్యారంటీ? వారంటీ యూఎస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది. యాక్చువల్గా 6 years వారంటీ ఉంటుంది. 8 years తీసుకున్నా కార్ ప్లస్ బైక్. మిగతా ఎల్టీ, లైట్ ట్రక్, ఆటో వాటికి మాత్రం 1.5 year పీరియడ్ వరకు మాత్రం ఉంటుంది. అది మనం 25% బటన్ ఉన్నంత వరకు అప్ టు 6 years వరకు మనం క్లైమ్ చేయించుకుంటాం విత్ ఎనీ ఫిజికల్ డ్యామేజ్ వారంటీ ఇవ్వాలి. అంటే మనకి ఇప్పుడు పగిలిపోయినా ఏదైనా షాప్ ఆబ్జెక్ట్ ఏదైనా తగిలినా దానికి వారంటీ మనం క్లైమ్ చేయాలి. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్కి మాత్రం మనం అప్ టు 6 years వరకు క్లైమ్ చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ. ఫైనల్లీ మన కొత్త టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది. అదనమాట, నేను పాత టైర్ వేయించేసిన. అదే నేను నా ఇప్పుడు దాకైతే నేను వాడింది ఫస్ట్ నుంచి బండి కొన్నప్పటి నుంచి ఒక 3 years అవుతుంది. ఒకటే టైర్ 3 years వచ్చింది. ఒక 25 to 30,000 kilometers దాకా వస్తుంది అనమాట. మనకి స్టాక్ టైర్స్, కంపెనీ ప్రొవైడ్ చేసిన టైర్స్ మనం వాడడానికి 25 to 30,000 kilometers దాకా వస్తుంది. తర్వాత చేంజ్ చేసుకోవాలి. అంటే కొంతమంది ముందే పోతూ ఉంటాయి డ్రైవింగ్ని బట్టి. నేను బ్యాగ్ అయితే ముందే మార్చా ఒక 6 months ముందు. ఇప్పుడు ఇది అదే అంటే నేను అంత రఫ్ అండ్ టఫ్ కొట్టినా నాకు లెక్క ఉంటుంది అనమాట. నాకు బాగానే వచ్చింది, ఎక్కువ రోజులు వచ్చింది. ఇప్పుడు నాకు 40,000 kilometers అంటే 41,000 kilometers అంటే బాగానే వచ్చినట్టు. అదే